ప్రతి సంవత్సరము దీన్ని మనము చదువుతూ ఉంటున్నాం. కానీ దీనిని బట్టి మనము ఒక జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అనంటే మనము దీన్ని పండుగగా ఆచరించుకుంటున్నప్పుడు, ఎప్పుడు అనంటే ఇది ఒక సెలబ్రేషన్ అని ఫీల్ అవుతున్నప్పుడు, ఎప్పుడు అనంటే సంవత్సరంలో మనం ఎంజాయ్ చేయడానికి ఇది ఒక్కటే అని అనుకుంటున్నప్పుడు. అవునా? అలాగని ఎవరైనా అనుకుంటే మీరు కొద్దిగా పొరపడుతున్నారండి. కాబట్టి ఇక్కడ ఏమని మాట చెలవిస్తూ ఉంటుందనంటే, యేసుక్రీస్తు జననం విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు. ఇక్కడ ప్రధానము అనేది చాలా మటుకు తెలంగాణలో ముందు నుంచి తెలిసిన మాటలే. మంచిగా చెప్పాలి తెలంగాణ భాషలో అంటే పతానం అంటారు, వాడుక భాషలో చెప్పాలి అని అంటే మేము పెళ్ళి అయితే చేసియాము కానీ ప్రదానం చేసిస్తాము అని చెప్తారండి అమ్మాయిని. ఇక్కడ అదే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంట? బత్లెహేంలో జరిగింది, మన తెలంగాణలో జరగల. అక్కడ ఎవరంట? మరియా అనే కన్యక ఎవరికి ప్రదానం చేయబడి ఉంది? యోసేపునకు ప్రదానము చేయబడి ఉందండి. అప్పటికి ఇంకా వారికి పెళ్లి కాల. తర్వాత ఏం జరిగిందంట? కాక మునుపు, చూడండి, వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. పెళ్ళికి ముందు పెళ్లి చేసుకునే పోయే అమ్మాయి గర్భము ధరించిందంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారండి? చేసుకోరు. చేసుకోక మళ్ళా ఇంకొక పని చేస్తారండి. ఏమంట? ఇక్కడ నుంచి ఒక 15-20 మంది, అక్కడ నుంచి ఒక 15-20 మంది పిలిచి పంచాయతీలు పెడతారు. కల్లోలం చేసి పడేస్తారు. ఎవరిని? అమ్మాయి. కానీ ఇక్కడ యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఏమంట? ఆమెను అవమానపరచకుండా ఆమెను సైలెంట్గా వదిలేద్దాము అని అనుకున్నప్పుడు, చూడండి ఆ మాట తర్వాత వచనము, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఎలా గర్భము ధరించింది అంట? ఏ మనిషి వలన కాదండి, ఏ డాక్టర్ చేసే ప్రయోగం వలన కాదండి, ఏ సైంటిస్ట్ చేసిన ప్రయోగాల వల్ల ఆమె గర్భాన్ని ధరించలేదండి. గర్భఫలం గురించి మీకు తెలుసు. పిల్లలు పుట్టాలంటే ఈ లోకములో దేవుడు ఒకవేళ కృప తలిస్తే ఓకే. చాలామంది పిల్లలు లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఎంతమంది తిరుగుతూ ఉంటున్నారు. మరి వారందరూ ఒకవేళ అది గొప్ప కార్యమే, అది ఎవరైనా చేయగలుగుతారు, నేనైనా చేయగలుగుతా, ఇంకొక ఆయన చేయగలుగుతారంటే మరి చేసేయచ్చు కదా సింపుల్గా. అది సింపుల్గా జరిగే పని కాదంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అయితే ఇక్కడ ఈ మరియను భార్యాభర్తలకు ఇద్దరికి ఇవ్వలేదండి గర్భఫలము. ఆ మరియకు మాత్రమే, ఆమె కన్యగా ఉన్నప్పుడు మాత్రమే. ఎలాగంట? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఉన్నది అని దేవుని యొక్క దూత వచ్చి, ఎవరైతే యోసేపు ఆమెకు ప్రదానం చేయబడి ఆమెను వివాహము చేసుకుని పోతా ఉంటున్నాడో ఆయనకు ప్రత్యక్షమై చెప్పబడినటువంటి మాట. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి నడిపించబడ్డారు అని చెప్పాను. ఎలా నడిపించబడ్డారు? దేవుని ఆత్మ వలన, పరిశుద్ధ ఆత్మ వలన. ఈ కార్యము ఆ కార్యము సమానం అని నేను చెప్పట్లేదండి బాబు.
మరి అది అనుకున్నారు. అది మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగేనండి. ఇప్పుడు మేము ఈ లోకంలో ఉంటున్నాము అని అంటే మనము చెట్టును చూడగలుగుతున్నాం, పుట్టును చూడగలుగుతున్నాం, భూమిని చూడగలుగుతున్నాం, ఆకాశమును చూడగలుగుతున్నాం, నీరుని చూడగలుగుతున్నాం, ఈ లోకములో ఉన్న ప్రతి సృష్టిని చూడగలుగుతుంటున్నాం. ఈ సృష్టి అంతా ఎలా తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారు అని అంటే దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసినప్పుడు ఈయన ఆ వాక్యము ఎవరి యొద్ద ఉందంట? దేవుని యొద్ద ఉంది. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. అక్కడ ఉన్న దేవుడే, దేవుని యొద్ద ఉన్న దేవుడే. 14వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. అక్కడ చాలా క్లియర్గా వచ్చాడు. కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు అంటున్నారు. ఎలా, ఎవరు ఆయన? మరలా మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి. ఈ మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి మరి ఎవరిని కనిందో చదువుదాం ఒకసారి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపములను, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇందాక ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. నివసించాడు అంటే పుట్టాలి కదా, నివసించాడు అనంటే ఈ లోకములోనికి రావాలి కదా. ఎలా రావాలి? దేవునికి అవకాశము ఎవరివ్వాలి? నేను మీ ఇంట్లోకి రావాలి అని అంటే మీరు ఆహ్వానించాలి మొదటిగా. అవునంటారా? మీ ఇంట్లో కొన్ని రోజులు ఉండాలంటే మీరు పర్మిషన్ ఇవ్వాలి, కొన్ని రోజులు. అవునంటారా కాదంటారా? లేకపోతే ఎందుకు వచ్చింది మొదలు నష్టపోయేప్పుడు బాతులో అనుకుంటారేమో, లేకపోతే మర్యాదలు చేయలేక ఫీల్ అయిపోతూ ఉంటారేమో. కాదండి, దేవుడు ఈ సృష్టిని చేసి ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ఈ లోకములోనికి రావాలి అని అంటే మరి ఎవరు పర్మిషన్ కావాలండి? ఎవరు పర్మిషన్ అన్న కావాలా? ఈ యోసేపు పర్మిషన్ కావాలా? వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ కావాలా? ఈ మరియమ్మ పర్మిషన్ కావాలా? కావాలంటారా? మా నాన్నే నాకు ఇల్లు నిర్మించి ఉంటే నేను ఆ ఇంట్లో ఉన్నాను, ఆయన బయట ఉన్నాడు, ఆ ఇంట్లోకి రావాలి అని అంటే నన్ను అడగాల్సిన అవసరం లేదు కదండి. మరి ఈ భూమిని అంతటిని, ఈ సృష్టిని అంతటిని చేసినటువంటి ఆ సృష్టికర్త ఈ లోకములోనికి రావాలి అని అంటే ఎవరిని అడగాలి? ఎలా రావాలి? ఇక్కడికి ఎవరు పర్మిషన్ కావాలి? అందుకే ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎవరి ద్వారా ఈ లోకములోనికి వెళ్ళాలి, ఎవరి ద్వారా నన్ను నేను మహిమపరచుకోవాలి అని అంటే ఈ మరియమ్మను చూశాడండి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడై ఉంటే, యోసేపు నీతిమంతుడై ఉంటే, ఈ మరియమ్మ ఎవరండి? పరిశుద్ధురాలైన కన్యక. ఆమె లోపల ఏ పాపము లేదండి. యవ్వనస్తులు ఇప్పుడు ఈ లోకములో ఉన్నారు అని అంటే, పాపము లేని యవ్వనస్తులు ఉన్నారు అని అంటే వెతకలేము, చూడలేము. చూడగలుగుతుంటున్నామా? ఎక్కడ పాడైపోతారో అని వారికి ఎన్ని ప్రొడక్షన్స్ చేసి పెడతా ఉంటున్నారో తల్లిదండ్రులు. ఎక్కడ పాడైపోతూ ఉంటున్నారో అని వారిని వెతికి మంచి ప్రొడక్షన్స్ ఉన్నటువంటి హాస్టల్స్లో పెడతా ఉంటున్నారు. మరి మాకు అప్పుడు హాస్టల్స్ లేవు, అప్పుడు ప్రొడక్షన్ లేదు, అప్పుడు ఏమీ లేవు. దేవుడు చూస్తే ఆమె పరిశుద్ధమైనటువంటి కన్యకగా కనబడిందండి. హల్లెలూయా,
ఆ కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఈ లోకములోనికి రావడానికి. ఆ విషయము తన దూత ద్వారా ఆయనే పలికించుకున్నాడండి. అదే విషయం చెప్పబడతా ఉంది 20వ వచనములో. హల్లెలూయా.